జై శ్రీరామ్. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుగమ్మత మండలం తట్టబంద జంక్షన్లో శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో మరి ఏ ముహూర్తానైతే రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారో అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తట్టబంద జంక్షన్లో కూడా ఇదే విధంగా అదే ముహూర్తాన రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో లేనటువంటి అత్యంత భారీ ఎత్తైన రామాలయాన్ని నిర్మించి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచుమించు ఒక 15,000 మంది భక్తులు తరలి వచ్చి ఈరోజు ఈ స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 8,000 మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తట్టబంద జంక్షన్ నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గత 3 రోజులుగా జరిగింది. మరి ముందు రోజు సీతారాముల వారి విగ్రహాలు ఊరేగించి తర్వాత హోమ ప్రజ్వలన కార్యక్రమం చేయించి తదుపెమ్మట 3వ రోజు అయోధ్యలో ఏదైతే ముహూర్తాన స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారో అదే శుభదినంగా భావించి మరి ఈరోజు ఈ యొక్క తట్టబంద జంక్షన్లో ఉన్నటువంటి సీతారాముల వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే జరిగింది. మరి ముందు రోజు జరిగినటువంటి వీడియో క్లిప్ అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒకసారి ఆ విజువల్స్లో ఊరేగింపు చూద్దాం. మేళతాళాలతో, తీనిమార డప్పులతో, అదేవిధంగా కోలాటం బృందాలతో మరి స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపు చేశారు. తర్వాత హోమ ప్రజ్ఞాన కార్యక్రమం చేశారు. తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. మరి ముందుగా మనం సీతారాముల వారి ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం ముందుగా మనం చిన్న బిట్ అయితే చూద్దాము. ఆల్రెడీ ముందు వీడియోలో తొలి రోజు చేసినటువంటి కార్యక్రమం అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి కొనసాగింపుగా ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాము. ఓకే మమ్మల్ని పంపించి కూడా మీరే ఫోటో బాగుంటాయి. బాగా తల్లిదండ్రులు కవర్ చేయ బాగా. జై శ్రీరామ్. ప్రతిష్ట
మరి ఇప్పటివరకు మనం తొలి రోజు జరిగినటువంటి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం అయితే మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసాము. అయితే ఇప్పుడు మూడో రోజు జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయితే మీ అందరికీ నేను చూపిస్తాను. ముందుగా ధ్వజస్తంభాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ప్రత్యేక పూజలు నిర్వహించే దాదాపుగా 46 అడుగులు ఎత్తుండే ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈరోజే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఒక రాతి గజస్తంభంతో దేవాలయం ఎక్కడ కూడా లేదు. ఆ ఘనత మనకే దక్కింది. అంతకంటే గొప్ప ఘనత ఏమిటంటే ఈ యొక్క రామాలయం ప్రారంభం, అలాగే విగ్రహ ప్రతిష్ట శ్రీరాముల వారి అయోధ్యలో ఏ ముహూర్తానికైతే జరుగుతుందో అదే ముహూర్తానికి జరుగుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప మహత్యాన్ని మీరందరూ కూడా మనమందరం కూడా అధిష్టాంతులు. ఈ రామాలయం తరతరాలుగా ఉండిపోయేది, ప్రారంభించింది, ప్రారంభం చేసింది కూడా మన ఘనత తరతరాలుగా ఉండిపోతున్నారు.
అన్నీ వేసిస్తే ప్రతిష్టలా ఒకేసారి చూస్తాం. నిన్న మీ గురించే మాట్లాడుతారు. ఎక్కడంటే రావుగత్ అంట విగ్రహాల గురించి. మా చీరలు మీరు అందరూ అనుకొని కొనుక్కున్నారా? ఆహా. తమ్ముడు తమ్ముడు అలానే చెప్తాను.
కలస ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు భూమి మీద వేస్తారు. దాన్ని అక్కడ వేసేసి మీదకి వెళ్ళండి. మీరు ఎక్కడైనా విగ్రహాలు మూర్తులు ఉన్నాయో మూర్తులు దాన్ని వేసి మీరు పట్టుబడి వెళ్ళండి, మీదకి వెళ్ళాలి. దాన్ని అక్కడ వేసేయండి. Thank you.
అవుతుంది.
పిల్లలు సంగతి పోదాం అనుకుని నిలగే పెట్టాను
ఖాళీ చేయాలి. ఇప్పుడు ముష్టి కుంభం వేస్తారు. ముష్టి కుంభం వేసి దర్పణ దర్శనం, దేవుని దర్శనం అంటే ఆవు దర్శించాలి. ముందే మనం దర్శించకూడదు. ఇందాకే గోపూజ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, ఆ ప్రకారంగా అందరూ కూడా ఈ మండపం ఖాళీ చేసేయండి. దయచేసి ఇప్పుడే అందినటువంటి గౌరవ దాత మన వైభవం తాతలు గారు మన రామరాయ నిమిత్తం ఇప్పుడే ఇవ్వడం జరిగింది. వారి కుటుంబాన్ని గోమాత చూస్తుంది. గోమాత చూసిన తర్వాత దేవుని గురుగారి దానం ఇస్తారు. ఆ తర్వాత అద్దంలో చూడాలి. ఆ తర్వాత మనం చూడాలి. ఏ ఊరికే దేవుని బిడ్డ దర్శనం తెలుసుకోండి. తెలుసుకోకపోతే చెప్పింది వినండి. వస్తుంది, గోవులు చూస్తారు, తర్వాత అద్దంలో చూస్తారు. అద్దం తర్వాత అప్పుడు మన ప్రదర్శన ఉంటాయి. పక్కకెళ్ళండి. ఇప్పుడు చూడేవారు ఎవరో చూసారంటే నేను చూసుకోవాలి. మేమేమో ఆడపడతాం కన్నవదన స్వామివారు దర్శనం కావాలంటే కాసేపు వేసి చేతి తప్పదు. ముందు గోమాత చూస్తుంది, తర్వాత అద్దంలో చూడాలి. అమ్మా కనపడుతున్నారు ఇందాక. ఏదైనా అలాగేనమ్మా. అయ్యా గురుగారు అయ్యప్ప కేటరింగ్ యూత్ గడి
మరి ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మరి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వం విప్పు ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారు కూడా రావడం జరిగింది. మరి తన వంతు సాయంగా ₹1,00,000 కూడా విరాళం ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. మరి ఆయనతో వచ్చినటువంటి మండల నాయకులందరినీ అలాగే యూత్ కోర్ వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయనకి సాదర స్వాగతం పలికారని చెప్పాలి. తెలుసండి కర్ణం నాగేశ్వరరావు గారు 2016లో అలాగే ఓసారి అప్పలనాయుడు గారు ఓసారి అప్పలనాయుడు అయ్యప్ప పేరు పరిశీలన కూడా భోజనాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మరి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మీడియా మిత్రులు కూడా స్వాగతం సుస్వాగతం. కనపడుతుంది ఇదేం చూస్తా బాగా వస్తుంది కెమెరా కదా ఓన్లీ కెమెరా మొబైల్ నాయుడు గారు నమస్కారం. ఆరోగ్యం జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేకండి ఎక్కువ మంది ఎక్కువ రావద్దు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జరిగింది. ఇప్పుడు నమ్మికొండబాబు 516 ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వెళ్ళేలా కాసు కాపాడుతూ కోరుకుంటున్నాం. పోయిపోయిన దేవుడి గారు గురుపల్లి వస్తువులు 200 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కర్ణ నాగేశ్వరం 200 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. ఇప్పుడు వెన్నపట్టి పనులు
ఓకే ఆ విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కూడా ఇక్కడ మనం గణపతిని చూస్తున్నాము. మరి 2 భారీ ఎత్తైన ప్రొక్లైన్తో ఈ యొక్క ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని మరి పుణ్యాత్ములు అయినారని చెప్పాలి. మరి వేద పండితుల నడుమ మంగళ వాయిద్యాల నడుమ ఈరోజు ఈ యొక్క సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట అయితే మాత్రం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. చూశారు కదండి ఈరోజు తట్టబంధం జంక్షన్లో జరిగిన సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.